శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సృష్టి క్రమవర్ణనం. ఋషులు పలికిరి, మీచే వర్ణించబడ్డ సుమహాఖ్యానం వింటుమి. మనవుతో పాటు ప్రజల యొక్క అత్యద్భుతమైన కృత్యాలు, ఋషులతో సహితం దేవతల అద్భుత క్రియలు, పితృదేవతల యొక్క, గంధర్వుల యొక్క, భూతముల యొక్క, పిశాచముల యొక్క, సర్పముల యొక్క, రాక్షసుల యొక్క, దైత్యుల, దానవుల, యక్షుల అద్భుతములైన కృత్యాలు, వివిధములైన ధర్మనిశ్చయాలు, విచిత్రములైన కథాయోగములను, జన్మ వృత్తాంతాలను మీ మధురమైన వాక్కులతో విని మనసులకు, కర్ణములకు అమృత సన్నిభమైన ప్రీతిని పొందుతమి. సూతుని ఈ విధంగా ఆరాధించి మహర్షులు సత్కరించి ఆ సత్రమందున్న వారందరూ మరల సృష్టి గురించి ప్రశ్నించిరి. ఓ సూత మహాప్రాజ్ఞ, సృష్టి క్రమము మరల ఎట్లు ప్రారంభించను? అన్ని బంధములు నాశనం చేయబడి సర్వతః తమస్సులో, అంధకారంలో విలీనమై ఉండ, వికారములు విస్పష్టములై ఉండ, అవ్యక్తమందు ఆత్మస్థితమై ఉండ, అనుభవయోగమున వివిధ వస్తు పరికరాలతో బ్రహ్మ యొక్క సృజనక్రియ ఆరంభం కాగా సృష్టి ఎట్లు ప్రారంభమగను మాకు చెప్పుము. ఋషుల చేత ఇట్లు అడగబడిన లోమహర్షునుడు సృష్టి క్రమాన్ని మరలా చెప్పుటను ప్రారంభించను. ఈ సందర్భంలో సృష్టి క్రమం ఎట్లు జరగనో చెప్పెదను. ఇది అంతా చూసిన దాన్ని బట్టి ఆ అనుమానంతో గ్రహించాలి. దానికి తర్కం చెప్పెదను. అవ్యక్తుడైన బ్రహ్మ అపరోక్షకుడు, అతని గ్రహణం అసాధ్యం. ఎలా అంటే వేదవాక్కులు కూడా మనసుతో పాటు వెళ్ళి యామవ్యక్తమును బ్రహ్మను చేరలేక తిరిగి వచ్చును. కావున అపరోక్షమైన బ్రహ్మ చేరనలువి కాదు. వికారములతో కలిసి ఇష్టమైన గుణం సమముగా ఉండదు. ప్రధానము పురుషుల సాధర్మ్యంతోనే ఉండను. ఎల్లప్పుడూ ప్రాణుల ధర్మాధర్మాలు అవ్యక్తమైన ప్రలీనమగును. సత్వగుణాన సత్వ మాత్రాత్మకమైన ధర్మం ప్రతిష్ఠితమైంది. తమోగుణం తమోమాత్రాత్మక ధర్మం ఉండను. ఆయా రెండు అవిభాగములుగా గుణసామాన్యమున ఉండను. ప్రధానం యొక్క సమస్త కార్యము బుద్ధిపూర్వకమై వర్తిల్లును. అబుద్ధిపూర్వకంగా క్షేత్రజ్ఞుడు ఆ గుణాలు అధిష్ఠించగలడు. క్షేత్రజ్ఞులు ఇద్దరు ప్రవర్తింపదగినప్పుడు జీవుడు ఆ గుణములను అభిమానించి ప్రవర్తించను. అప్పుడు వారిద్దరూ భోక్తృత్వ సంబంధాలు పొందదురు. కావున అక్షరమైన అవ్యక్తం సామ్యమున ఉండి గుణాత్మకంగా అగును. క్షేత్రజ్ఞాధిష్ఠితమై గుణసామ్య వైషమ్యను పొందును. దానివల్ల క్షేత్రజ్ఞుల వ్యక్తం ప్రవర్తిల్లును. క్షేత్రజ్ఞాధిష్ఠితమైన సత్వగుణం మహత్తుతో ప్రారంభించి విషమ భూతముల యొక్క చివరి వరకు చతుర్వింశ గుణాత్మకమును ఉత్పత్తి చేయును. క్షేత్రజ్ఞుడు ప్రధానుడు, పురుషుడు వ్యవహరింప ఆరంభింప ఆదిదేవుడు ప్రధానుని ఆశీర్వదించెను అందరూ. మరల సృజించబడే గుణములు పూర్వజన్మమందుల వారి గుణములచే మరల పొందును. హింస, అహింస, మృదుత్వం, క్రూరత్వం, ధర్మం, అధర్మం, అనృతం, సత్యం అనే గుణములు ఇవి. కానీ ఏ గుణములు పూర్వజన్మమున కలవో వానినే తిరిగి పొందును. పూర్వ లక్షణాల వలన ఆ గుణములే వారికి రుచించను. మహాభూతములందలి, ఇంద్రియములందలి, భౌతిక రూపములందలి నానాత్వం, భూతములందలి విప్రయోగం, ఇవన్నీ గుణాల వల్ల ప్రవర్తించను. ఈ విధంగా ప్రతి సర్గం క్రమంగా సూక్ష్మం చే నాచి చెప్పబడింది. ఇక సంక్షిప్తంగా బ్రహ్మ యొక్క సముద్భవం కూడా చెబుతాను. అవ్యక్తం నుండి, కారణం నుండి, దాని నుండి సత్, అసత్ నుండి ప్రధానుని వల్ల, పురుషుని వల్ల మహేశ్వరుడు పుట్టును. అతడు బ్రహ్మ సంహితుడై మరల సంభావితమగను. అతడే లోకములను మరలా సృజించను. అవి అభిమాన గుణాత్మకములు. అహంకారం మహత్తు నుండి పుట్టింది. మరలా దానివల్ల భూతములు ఉత్పన్నములైనవి. భూతములు, ఇంద్రియములు ఒకే సమయాన ఆత్మ నుండి పుట్టినవి. భిన్నమైన భూతములు భిన్న భూతముల వలన పుట్టినవి. ఈ విధంగా సృష్టి ప్రవర్తనం వారిని గురించిన వివరం ఇంతకు పూర్వం నేను విని ఎరిగినంత మీకు చెప్పి తిని. నేను చెప్పిన విధంగా ఆ సృష్టి క్రమాన్ని మీ మనసులో జ్ఞప్తి యందు ఉంచుకొనుడు. లోకోత్పత్తిని, దాని సుస్థితిని, దాని వ్యయాన్ని నైమిసారణ్య మహర్షులు వినిరి. సత్రముననగా యజ్ఞశాల యందు అవభృతం ఆచరించరి. పవిత్రుడైరి, శుద్ధులై పుణ్యలోకములు పొందిరి. ఆ విధంగానే మీరు యథావిధి దేవతలను అర్చింపుడు. అవభృత స్నానం చేయుడు, శుద్ధులగుడు. ఆయుషాంతమున దేహమును వదిలి కృతార్థత్వం పొంది పుణ్యలోకములను పొంది ఈ విధంగా ఆనందింపుడు. ఈ నైమిషేయులు సత్రయజ్ఞం ఆచరించిన వారు సృష్టియా చూసి అవభృత స్నాతులై స్వర్గమున వెళ్ళిరి. ఓ బ్రాహ్మణులారా, మీరు కూడా ఆ విధంగా వివిధములైన మఖములను ఆచరించిన తర్వాత మీ జీవితాంతమున మీరు స్వర్గానికి తప్పక పోవదురు. కథా స్వీకరణానికి ప్రక్రియ ప్రథమ పాదం. మిగిలిన భాగముల ఆనుషంగము, ఉపోద్ఘాతము, ఉపసంహారము,
లోకహితమున ఆసక్తుడై భగవానుడైన సాక్షాత్ వాయువు నైమిసాన యజ్ఞశాలను పొంది 4 భాగములతో కూడిన ఈ పురాణం చెప్పెను. ఈ ప్రధాన సృష్టిని పూర్తిగా అవగాహన చేసుకుని అట్లే ఈశ్వరకారితమైన సృష్టిని తెలిసిన మేధావి అజ్ఞానం పొందడు, భగవత్ ప్రసాదం పొందను. ఓ బ్రాహ్మణ్యులారా, ఎవరు ఈ పురాతనమైన ఇతిహాసాన్ని విందరో, ఇతరులకు వినిపింతరో, బోధింతరో వారు మహేంద్ర స్థానములందు పెక్కు సంవత్సరాలు బ్రహ్మతోడి సాయుధ్యం పొంది బ్రహ్మతో సహ మోదింతరు. ప్రజాప్రభువుల యొక్క, మహాత్ముల యొక్క, పృథివీసుల యొక్క, కీర్తిమంతుల యొక్క కీర్తిని ప్రస్తుతించువారు బ్రహ్మభూయత్వమును మోక్షమును పొందుదురు. బ్రహ్మవాది అయిన కృష్ణ ద్వైపాయనునిచే ప్రోక్తమైన ఈ పురాణం ధన్యము, యశస్కరం, ఆయుష్యమునిచ్చినట్టుది, వేద సంహితమైనది, అత్యంతము ఐశ్వర్యం, తేజం కలిగి మన్వంతరేశ్వరుల యొక్క కీర్తిని, దేవతల కీర్తిని, ఋషీశ్వరుల కీర్తిని ఎవరు కీర్తింతురో వారు పాపముల నుండి విముక్తులయ్యెదరు, అనంతమైన పుణ్యమును పొందెదరు. ఏ పండితుడు ప్రతి పర్వమందో దీన్ని చదివి వినిపించనో అతడు విధూత పాపుడై మోక్షం పొందును. ఎవడి ఈ బ్రహ్మాండ పురాణమును శ్రాద్ధమును బ్రాహ్మణులకు వినిపించునో అది పితరులకు చెందును, సర్వకామములను సమకూర్చును, శాశ్వత శుభాలిచ్చును. ఇది ప్రాచీనమైనదొకటిచే పురాణం ఇప్పటికి నేను నిలిచి ఉన్నందున పురాణం అనబడను. పురాణ శబ్దం యొక్క శాబ్దికార్థం తెలుసుకున్న అతడు సర్వపాపముల నుండి విముక్తుడగును. అట్లే 3 వర్ణముల వారు ఈ ఇతిహాసం చదివిన పాపం నుండి విముక్తులగుదురు. ఈ ఇతిహాసం విని ఎవడు తన మనస్సును ధర్మాచరణానికి నియోగించునో అతడు తన శరీరాల రోమకూపములు మొత్తం ఎన్ని కోట్ల సంఖ్య ఉండనో అన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ సాయుధ్యం పొంది దేవతలతో ఆనందించును. ఈ శాస్త్రం పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, యశకరం, పాపహరమైనది. ఈ పురాణం బ్రహ్మ వాయుదేవునికి ఇచ్చను. అతని నుండి ఉసనుడు దీన్ని పొందెను. అతని వలన బృహస్పతి పొందెను. అంత బృహస్పతి దీన్ని సూర్యునికి చెప్పెను. సవిత దీన్ని మృత్యువుకు చెప్పెను. మృత్యువు ఇంద్రునికి చెప్పెను. సూర్యుడనగా సవిత, సవిత అనగా సూర్యుడు. ఇంద్రుడు వశిష్ఠునికి, వశిష్ఠుడు సారస్వతునికి చెప్పెను. సారస్వతుడు త్రిధామునికి, త్రిధాముడు సారద్వతునికి, సారద్వతుడు త్రివిష్ఠునికి, త్రివిష్ఠుడు అంతరిక్షునికి, అంతరిక్షుడు చర్షునికి, చర్షుడు త్రయ్యారునికి వివరించెను. త్రయ్యారుని నుండి ధనంజయుడు పొందెను. ధనంజయుడు కృతంజయునికి, కృతంజయుని వలన తృణంజయుడు, తృణంజయుడు భారద్వాజునికి, భారద్వాజుడు గౌతమునికి, గౌతముడు దాని నిర్యంతునికి, నిర్యంతుడు వాజశ్రవునికి, వాజశ్రవుడు సోమశిష్యునికి, సోమశిష్యుడు తృణబిందువుకు, తృణబిందువు దక్షునికి, దక్షుడు శక్తికి చెప్పెను. గర్భస్థుడైన పరాశరుడు శక్తి వల్ల వినను. పరాశరుడి నుండి జాతకర్ణుడు వినను. జాతకర్ణుడి నుండి ద్వైపాయనుడు వినను. ద్వైపాయను వలన నేను పొందుతుని. నేను అమిత బుద్ధిమంతుడైన పుత్రునికి చెప్పితిని. ఈ వాక్యమే బ్రహ్మ మొదలుకొని గురువులకు చెప్పబడినది. ఇది ధన్యం, యశస్కరం, పుణ్యం, ఆయుష్యం, సర్వార్థ సాధకం, పాపఘ్నం. పండితులు, బుద్ధిమంతులు గురువులకు ప్రయత్నపూర్వకంగా నమస్కరించి ఇయ్యాలి. బ్రాహ్మణుల చేది నియమపూర్వకంగా వినవలసింది. పవిత్రం, ఉత్తమమైనదగు ఈ పురాణం అశుచులకు, పాపులకు, విశ్వాసహీనులకు, పండితులు కాని వారికి అధమపక్షాన 1 సంవత్సరమైనా చదవని శిష్యునికి ఇయ్యరాదు. తన కుమారుని వంటి వాడు కానీ వానికి ఇయ్యరాదు, అహితునికి ఇయ్యరాదు. ఇది పవిత్రం, ఉత్తమం. బ్రహ్మకు నమస్కారం. ఉత్తములలో ఉత్తముడైన వారికి, వరప్రదాతకు, అవ్యక్త యోనునికి నమస్కృతులు. అతడు సూర్యలోక ప్రతిష్ఠితుడు. అతడే యజ్ఞ స్వభావుడు. అతడు దేవతలకు ప్రభువు, ప్రజా సృష్టికర్త. అతనికి ఆరంభం యోని, అవ్యక్తమని చెప్పుదురు. ఈ కాలం గతి రెండును అతని వ్యక్తదేహం. వాహ్ని అతని ముఖం, సూర్యుడు చంద్రుడు అతని నేత్రములు, దిక్కులు అతని శ్రోత్రములు, వాయువు అతని ప్రాణం, అతని వాక్కులు వేదములు, అంతరిక్షం అతని శరీరం, భూమి అతని పాదములు, రోమకూపములు అతని నక్షత్రములు, మొత్తం ఆకాశం అతని శిరస్సు, విద్యలు ఉపనిషత్తులు అతని పుచ్చము. ఆ దేవదేవునికి జనుల జనన స్థానమైన వానికి, యజ్ఞాత్మునికి, సత్యలోక ప్రతిష్ఠునికి, వరములకు వరమైన వానికి, వరదుడైన మహేశ్వరునికి, బ్రహ్మకు, ఆది ప్రథమ వ్యక్తికి నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి.